ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. మేడం మేడం, అక్కడ నోటీస్ బోర్డులో ఏంటి? అది నేను చెప్పలేను, మీరు వెళ్ళండి మేడం, అది చూడండి. అమ్మా, ఇది ఎవరో కావాలని చేశారమ్మా. ఎవరంటిచ్చారో చూద్దామని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్ధరాత్రి 2 గంటల సేపు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఉన్నాయి. ఆ 2 గంటల్లోనే వాళ్ళు కెమెరాలు ఆఫ్ చేసి ఈ వంటించి వెళ్ళిపోయి ఉంటారమ్మా. ఇంట్లో ఒప్పుకోరని బయటకొచ్చి ముచ్చట తీర్చుకుంటున్నారు. మాధురి మేడం, ఈ ఫోటోకే ఇలా అంటున్నారు. ఇక్కడ ఏం రాసిందో చూడండి. మరింత సరసమైన సమాచారం కోసం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. దాంట్లో ఎలాంటి ఫోటోలు పెట్టుంటారో అనే భయంతో మేము దాన్ని స్కాన్ చేయలేదు వారాహి. ఏయ్, తెలుసుకునేదేదో పూర్తిగా తెలుసుకోవాలి. సగం సగం తెలుసుకోవడం ఏంటి? అబ్బో, బానే ఉంది వీడియో. ఎలాంటి మనుషులనైనా మన వైపు తిప్పుకోవడం గొప్ప టాలెంటే. వారాహి, నీ కళ్ళలోంచి నీళ్లు కూడా రావట్లేదు. బాధగా లేదా? బాధ ఒక్కసారి ఏడుపు రూపంలో బయటికొస్తుంది, కాని నిజమైన బాధకి నీళ్లు కళ్ళల్లో నిండవు, గుండెల్లో నిండుతాయి. కానీ ఎవరో కావాలనే వీడియో తీశారు వారాహి. 10 మందికి కనిపించేలా సరసాలాడుకుంటే ఎవరో ఒకరు వీడియో తీస్తారు కదా. మాధురి గారు, నోటికేదొస్తే అది మాట్లాడకండి. ఎవరో అనామకుడు వీడియో షూట్ చేస్తే అది స్కూల్ నోటీస్ బోర్డు మీదకి ఎలా వస్తుంది? ఇది ఎవరో వెంటపడి మరీ వారాహిని బ్యాడ్ చేయాలని చేశారు. వీళ్ళేమన్నా ఫేమస్ ఫిగర్సా పనిగట్టుకుని వీళ్ళ వెంట పడ్డానికి? ఫేమస్ ఫిగర్స్ కానప్పుడు మీరెందుకు వెంటపడుతున్నారు? నేనేం వెంటపడట్లేదు. కొంతమంది అంతే వారాహి. మన బతుకు ఎలా ఉందో చూసుకోకుండా పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడమే పనిగా పెట్టుకుంటారు. మాకేం అలాంటి బుద్ధులు లేవమ్మా. ఇదంతా అరుంధతి వాళ్లే ప్లాన్ చేసి చేశారేమో అని నాకు అనిపిస్తుంది వారాహి. ఈవిడ గారిని మన చరణ్ గారితో కలిసి తిరుగుమని అరుంధతి గారే చెప్పారా ఏంటి?
లోకం కోడై కూస్తుంటే వీళ్ళు చెవులు మూసుకుంటే సరిపోతుందా ఏంటి? ఎలాంటి మనుషులైనా మన వైపు తిప్పుకోవడం గొప్ప టాలెంటే. నువ్వేం చేసినా ఇలాంటి పని చేయకుండా ఉండాల్సిందే. డాడ్, నేనేం చేశాను? వారాహి గురించి తప్పుగా ఆలోచించానా లేదంటే తప్పుగా ప్రవర్తించానా? నువ్వు తప్పుగా ప్రవర్తించకపోయి ఉండొచ్చు, కానీ తప్పు జరిగి ఉండొచ్చు అనే అపోహపడ్డానికి నువ్వే కారణమయ్యావు. లేదు డాడ్, మూడో మనిషి ప్రమేయం లేకుండా నేను వారాహితో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవాలి అనుకున్నాను. ఆ మూడో మనిషి ప్రమేయమే ఇప్పుడు వారాహిని రాంగ్గా ప్రొజెక్ట్ చేసింది. ఇది టోటల్గా నీ మిస్టేకేరా డాడ్. మరి నీ మిస్టేక్ కాకపోతే తన మిస్టేకా? డాడ్, అది కాదు డాడ్. వారాహి నిప్పు లాంటిది, తన ఊహ కూడా తప్పు అవదు. రేయ్, నువ్వు అబ్బాయిల కంటే అమ్మాయిలతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తావు. ఆ విషయంలో నాకు అసంతృప్తి ఉన్నా నీ ఆలోచనలకి నా ఆలోచనలకి జనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఈ రోజుల్లో పిల్లలు ఇలాగే ఉన్నారని సరిపెట్టుకున్నాను. కానీ ఎంతో పద్ధతిగా పెరిగిన ఆ అమ్మాయి విషయంలో నీ ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేయడం, ఆ అమ్మాయి నీతో ఫ్రెండ్షిప్ చేసేలా చేయాలనుకోవడం, నీ చుట్టూ తిప్పుకోవాలనుకోవడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదురా. అవును డాడ్, మీరు చెప్పిందంతా కరెక్టే. నేను చేసిన ఛాలెంజ్ వల్లే వారాహి అందరి ముందు బ్యాడ్ అయిపోయింది. వారాహి వైపు కొన్ని వేళ్ళు కొన్ని కళ్ళు చూడడం జరిగింది. అవునరా, వారాహిది పరుగుగల కుటుంబం, పద్ధతి గల అమ్మాయి. అందుకే పాపం స్కూల్కొచ్చి క్లాసులు చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయింది. డాడ్, అస్సలు వదలకూడదు డాడ్. అయినా కావాలని మమ్మల్ని ఫాలో అయ్యి మా ఫోటోల్ని వీడియోల్ని కావాలని ఒక యాంగిల్లో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి పబ్లిసిటీ చేసిన వాళ్ళని వెతికి పట్టుకుని వాళ్ళకు ఒక స్ట్రాంగ్ లెసన్ టీచ్ చేయాలి డాడ్. నువ్వు లెసన్ టీచ్ చేసినా ఫుల్ క్లాసే తీసుకున్నా వారాహి మనసులో ఏర్పడిన గిల్టీ ఫీలింగ్ని నువ్వు పోగొట్టలేవు కదరా. జీవితంలో జరిగే సంఘటనలు పుస్తకాల్లో రాసే రాతల్లాంటివి. అవి చెరిపినా చెరిగిపోవు, చెరిగిపోయినా మచ్చ మాత్రం పోదు.